అందరికి వందనాలు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం చెప్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా వెళ్ళటానికి ఒక ఏదో షేర్ చేస్తారు కదా, చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు పంపుతున్నానంటే, నేను ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఒక దైవ సేవకుని దారుణంగా చంపేసిన కారణంగా నేను వీడియో చేస్తున్నాను. లేకపోతే నాకు ఎప్పుడూ నేను సోషల్ మీడియా రాలేదు అండి. అలాగా ఒక దైవ సేవకుని చంపడం చాలా నేరం, చాలా పాపం. దైవ సేవకుని చంపితే ఎంత పాపం తెలుస్తుంది, కంగారు పడదు. చంపిన ప్లేసే భూకంపం వస్తుంది. ఎక్కడైతే చంపారో, ఎక్కడైతే ఆయన చనిపోయాడో దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు, అక్కడే భూకంపం వస్తుంది. ఎవరైతే చంపారో ఈ చంపిన వ్యక్తులు ఉన్న ప్లేస్లో భూకంపం వస్తుంది. ఇది నిన్నే మాట నిజం ఉత్తిది కాదు, నిజం. నేను రియల్గా మాట్లాడుతున్నాను. ఎవరైతే చంపారో, ఎంతమంది అయితే చంపారో పాస్టర్ గారిని, అక్కడ ఖచ్చితంగా భూకంపం వస్తుంది. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్కడైతే చనిపోయారో ఆయన, ఆ ప్లేస్ భూకంపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి అందరూ. దైవ సేవకుని చంపడం పాపం. దైవ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. పాస్టర్ అంటే ఏంటనుకుంటే తెలుసా? దేవుడు ఎన్నుకుంటాడు, ఆయన సేవ చేయడానికి ఎన్నుకుంటాడు దేవుడు ప్రత్యేకంగా. అలాంటి సేవకుడిని మీరు చంపేశారు. ఖచ్చితంగా మీరు ఆ ప్రమాదాన్ని ఖచ్చితంగా చూస్తారు. మీరు అనుభవిస్తారు. ఇవాళ ఏదో చంపేసాం, సాంగ్లు కొట్టుకుంటారేమో, ఎంతమంది అయితే అంతమంది. కానీ మీకు ఖచ్చితంగా దేవుడు శిక్షించాడు. దేవుడు శిక్షించాడు. ఎందుకంటే సేవకుని చంపారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు శిక్షించాడు. కొంతమంది ఈ మధ్యనే మహాసేన రాజేష్ కూడా దీంట్లో కుమ్మక్కయ్యాడు. ఆయనకి ఏం తెలుసని? అంబేద్కర్ ఉమ్మలందరూ ఉండగా ఆయన ఉన్నారని ఆయన ఇష్టం వచ్చి మాట్లాడు. ఆయన గంటకో పార్టీ మారి వ్యక్తి మహాసేన రాజేష్. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. ఓ 10 మంది వెనకాల ఉన్నప్పటికీ ఆయనకేం తెలలేదు. రక్తం పొంగిపోతుంది ఆయనకి. ఏ తప్పు ఏరేడో తెలియదు ఆయనకి. ఆయన హిందువుడా క్రైస్తవుడా తెలియదు, కానీ పాస్టర్లని లంచేవాళ్ళకి తిడుతున్నాడు. చాలా పొరపాటు, చాలా తప్పు. ఒకసారి మహారాజా రాజేష్కి ఏమన్నా ఆలోచన ఉంటే ఒకసారి ఆలోచించమని. తప్పేదో రైట్ ఏదో ఆలోచించమని. సేవకుని చంపారని సానుభూతి లేకుండా సేవకుడిని తిడుతున్నాడు ఆయన. మళ్ళీ పాస్టర్లు ఏమన్నాడు? మీరు ఆయిల్ అమ్ముకున్నారా, లంచోళ్ళారా, కచ్చిపులు అమ్ముకున్నారా అని అంటున్నాడు. ఆయిల్ అమ్ముకుంటే ఆయనకి ఎందుకు, కచ్చిపులు అమ్ముకుంటే ఆయనకి ఎందుకు? మరి ఆయన ఏం చేస్తున్నాడు? మా ఈ అంబేద్కర్ అమ్మాయిని పెట్టుకుని ఆయన ఎరవేగట్లేదా? రకరకాల పనులు, రకరకాల కార్యక్రమాలు చేయట్లేదా? ఏంటి ఎవరికి ఉపకారం అయినా? ఎవరికి ఉపకారం? ఈ మహాసేన రాజు ఎవరికి ఉపకారం? అలా దేనికి ఉపకారం? ఎవరికైనా సాయం చేశాడా? ఎవరైనా బతికించాడా? ఏమైనా ఆపదలో ఉంటే ఏమైనా ఆదుకున్నాడు ఆయన? చూపించమనండి. ఈ మహాసేన రాజుని ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకున్నాడేమో చూపించండి. ఆపదలో ఉన్న ఎవరైనా హాస్పిటల్ కానీ ఏదైనా ప్రమాద స్థితిలో ఉన్న వాళ్ళని ఏమైనా ఉంటే ఆదుకున్నాడా? ఆయన డబ్బా, సొంత డబ్బు, ఆయన కష్టపడే డబ్బు, ప్రజలది కాదు. ఆయన సొంత డబ్బుతో ఆదుకున్నాడేమో అడగండి, చూపించమనండి. నోరు ఉంది కదని చోట మాడదని చెప్పండి. నోరు ఉంది కదని అద్దులు మీరితే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాలి. మనం ఎవరైనా సరే, నేనైనా సరే, ఒక వ్యక్తి మీద నిందలు మోపడాలంటే రుజువు కావాలి. రుజువులు ఉండాలి. రుజువు ఉంటే దానికి అర్థం ఉంటుంది. రుజువు లేకుండా అబద్ధం సృష్టించేయటం, దైవ సేవకులు లంచోళ్ళ తిట్టడం చాలా పొరపాటు. మన మనుషులులాగానే చూసుకోవాలి. దేవుడు పెట్టిన చూసుకోవాలి. మన ఒళ్ళు కొవ్వెక్కిపోయి మనకి తిన్న ధరకాయ సూచన మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అది మన గౌరవం మనం తీసుకుంటాం. మన ఎక్కిన కొమ్మ మనమే ఎరుగుడుకుంటాం. ఎంత తెలివినడైనా ఎక్కడో దిక్కిన ఎత్తడు పప్పు అడుగు.
అప్పుడు కానీ తెలియదు నేను తప్పు చేశానని. అలాగే అతను ఈ మహాసేన రాజేష్ కూడా అలాగే అతడు అంబేద్కర్ అభిమానులు అందరూ ఉన్నారని ఆయన ఎరిగిపోతాడు. ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. ఎవరో ఉన్నారు వెనకాల అని ఎరవేయడం కాదు. నువ్వు ఒక్కడివే ఎగురు. నువ్వు ఒక్కడ ఒంటరిగా ఎగురు. నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని అంబేద్కర్ అభిమానులు పెట్టుకుని ఎగరటం అది బలం అనుకోవద్దు. ఒళ్ళు కొవ్వెక్కుతుంటారు. ఒకసారి తెలుసుకో. నువ్వు ఎక్కడ ఉన్నవాడు తెలియదు కానీ నాకు నువ్వు దేవుడు పెట్టు నువ్వు హిందువు క్రైస్తవు నాకు తెలియదు కానీ ఒకసారి దైవ సేవకుని తిట్టావు కదా, క్షమించమని అడుగు. కొంత క్షమాపణ ఉంటుంది. మహాసేన రాజేష్కి మాట్లాడడం చేత కాదు. వాళ్ళు మాట్లాడి నేర్చుకోమని.